తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా అనిపిస్తుంది మీకు? పాలన ఎలా అనిపిస్తుంది అంటే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాము అన్నీ ఇస్తామని చెప్పిండు, ఫ్రీ బస్సు చేసిండు. కానీ ఇందిరమ్మ ఇల్లు అనేది కేసీఆర్ కూడా ఓడిపోయింది, ఇందిరమ్మ ఇల్లు దిక్కెళ్ళే ఎవరో బీహార్ వాళ్ళకు వీళ్ళకి ఇచ్చిండు, తెలంగాణలోనే వదిలేసిండు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో అందరం కలిపి ఆయన ఇస్తాడని మేము ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాం. మేము ఇస్తూనే ఉన్నాం అప్లికేషన్లు, దానికి ఏమీ తెలియట్లేదు, ఎక్కడో అక్కడనే ఉన్నాం. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి 1 year అయింది కదా ఆయన పాలన మొదలు. 1 year అంటే ముందే చెప్పేస్తుండు కదా, మరి ముందే ఆశపడతారు కదా, మరి చేసి చెప్పాలి. బస్సులో చేసిండు ఓకే, మరి ఇది మరి ఎటు తేలట్లేదు, ఇది కూడా ఆయన లాగానే అయితే ఆయన కూడా అంతే అవుతాడు. మరి బస్సుల్లో ఏ విధంగా ఉంటుంది ఆడవాళ్ళకు? రోజు జాబులోకి పోయేట వాళ్ళకు బస్ పాస్ తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు, ఫ్రీ బస్ పెట్టిండు. కానీ ఈ ఫ్రీ బస్ వల్ల పనికొచ్చిన వాళ్ళు పనికి మాన వాళ్ళు అందరు ఎక్కుతుండ్రు, దానివల్ల డ్యూటీలో పోయే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎక్కడైనా చిన్న ప్లేస్ దొరికితే ఇల్లు కట్టుకునే పేదవాళ్ళు ఉన్నారు, చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు. ఇప్పుడు హైడ్రా పేరుతో ఇల్లు మధ్య తరగతేనమ్మా, మేము ఇక్కడనే లోకల్, మాకు ఊరు లేదు ఏమీ లేదు, మొత్తం బతికారు సచ్చదాకా ఇక్కడనే బతకాలి. కిరాయిలు 15,000 మేము కష్టం చేస్తే, ఇప్పుడు చేస్తున్నాం కష్టం, రెక్కలు బాగున్నాయి. రేపటి రోజు మేము ఎట్లా బతకాలి, మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నప్పుడు ఇవ్వాలి కదా ఆయన. అంటే మీరు చెప్పే విధంగా చూస్తుంటే కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం కేసీఆర్ గారు 100% ఓడిపోవడానికి ఇందిరమ్మ ఇల్లు. మాకు తెలిసినంత వరకు గాజుల రామారము బీహార్ వాళ్ళంతా బీహార్ వాళ్ళకే ఇచ్చింది, బీహార్ వాళ్ళ వచ్చి ఇక్కడ బతుకుతాం, మేము ఎక్కడ బతకాలి? బీహార్ వాళ్ళ పాలన కాదు కదా ఇది, మా పాలన. కేసీఆర్ ముఖ్యంగా తెలంగాణ అంటే ఏమనుకున్నాం, తెలంగాణ ప్రజలకు ఎంతో చేస్తాడు అనుకున్నాం, కానీ తెలంగాణ ప్రజలనే అన్యాయం చేసిండు. మాకైతే అన్యాయం జరిగింది ఆయన వలన. అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఓన్లీ ఇల్లు తప్ప మిగతా పథకాలని బాగానే అందినాయి. మిగతా పథకాలు ఏమి అందలేదమ్మా, మాకైతే ఏమి అందలేదు గవర్నమెంట్ నుండి, రేషన్ కార్డు ఒకటి ఉన్నది అంతే. మరి కేసీఆర్ ఓడిపోవడానికి కారణం ఏమై ఉండదు? ఇదే ఇందిరమ్మ ఇండ్లే, అసలు ఆయన చెప్పిన దానికి చేసిన దానికి ఏం పొంతనలేదు. నెక్స్ట్ ఎన్నికల్లో కేసీఆర్ గారు వస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిన పాలన మొత్తం మంచిగా చేస్తే 5 ఏళ్ళల్లో ఆయన వస్తాడు మంచిగా చేస్తే. ఇప్పటి వరకు చెప్తుండు, బట్ అన్ని అమలు అయినాయి అనుకో అంతా బాగుంటుంది.